వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ ప్రకాశం జిల్లాలో సాగనుంది. జువ్వికుంట క్రాస్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. పెద్ద అలవలపాడు, కనిగిరి మీదుగా పెద్ద అరికట్ల తర్వాత భోజన విరామం తీసుకోనున్నారు సీఎం వైఎస్ జగన్. అనంతరం చిన్న అరికట్ల, మూగచింతల మీదుగా కొనకమిట్ల క్రాస్ చేరుకుని సాయంత్రం బహిరంగ సభలో పాల్గొని సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లిలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున జనాలు కదలి వచ్చి రోడ్లపై బారులు తీరుతున్నారు. మండు టెండరు సైతం లెక్క చేయకుండా అభిమాన నేతను కలవడానికి ఓపికతో వేచి చూస్తున్నారు జనం. అడుగడుగున పూల స్వాగతం పలుకుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పలుచోట్ల భారీ క్రేన్లతో గజమాలలు వేసి ఉప్పొంగిపోయారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అవినీతికి తావు లేకుండా సంక్షేమ ఫలాల్ని తమ దరి చేర్చడంతో పాటుగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ పెన్షన్ కానుక వంటి వివిధ విప్లవాత్మక పథకాలను అమలు చేస్తూ తమకు అండగా నిలిచిన సీఎం జగన్ను చూసి ప్రజలు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. పెత్తందారులతో పోరుకు మీ వెంటే అంటూ జనం నినాదాలు చేస్తున్నారు. మేమంతా సిద్ధమంటూ గర్జిస్తున్నారు. చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపు కీక మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. జై 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 జగనంటూ ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి భరిత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవీందర్, అలాగే జువ్వికుంట నుంచి మా ప్రతినిధి వినాయక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కనిగిరి నుంచి రవీందర్ అందిస్తారు. రవీందర్, అశేష ప్రజానికం సీఎం వైఎస్ జగన్ వెంట కదులుతోంది. ఒక బస్సు యాత్ర మొత్తం చూసినట్లయితే పొద్దుటూరు బహిరంగ సభ మొదలుకొని ఇవాళ జరగబోయేటువంటి ప్రకాశం జిల్లాలో జరగబోయేటువంటి బహిరంగ సభ వరకు కూడా చూసినట్లయితే ఈ ప్రజా స్పందన ఎలా ఉంది ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా అంటే ఏం చెప్తారు రవీందర్? సిద్ధు, ప్రకాశం జిల్లాలో మరికొద్దిసేపట్లోనే 10వ రోజు బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి బస్సు యాత్ర నిన్న రాత్రి కొండపి నియోజకవర్గంలోకి ఎంటర్ అయింది. ఈరోజు కనిగిరి, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల మీదుగా జరగబోతుంది. మొత్తంగా అయితే ఈరోజు జరగబోతున్నటువంటి ఈ మొత్తం యాత్ర అంతా కూడా పూర్తిగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో జరగబోతుంది. వాస్తవానికి పశ్చిమ ప్రాంతం అంతా కూడా చాలా తీవ్రంగా కరువుతో కూడుకున్నటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ సాగునీరు కానీ తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ 2018 ఫిబ్రవరి నెలలో ఇదే ప్రాంతానికి సందర్శించారు. అప్పుడు కనిగిరి మొత్తం కదిలి వచ్చింది. జగన్కు తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి. మార్కాపురం కానీ అటు దర్శి నియోజకవర్గ ప్రజలు కూడా ఇదే ప్రాంతంలో జగన్కు పెద్ద ఎత్తున తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఇక్కడ సాగునీరు, తాగునీరు లభించే విధంగా చర్యలు తీసుకోవాలని అప్పట్లో కోరిన నేపథ్యంలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యల పరిష్కారం చేస్తానంటూ అప్పట్లోనే ప్రతిపక్ష నాయకుడు హామీ ఇచ్చినటువంటి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6,000 కోట్ల రూపాయలతోటి వెలుగొండ ప్రాజెక్టును 2 టెండర్స్ను కూడా పూర్తి చేసిన పరిస్థితుంది. రేపు జూన్, జూలైలో కృష్ణానదికి వరద వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నీరు కూడా రాబోతుంది. ఆ నీరు ఎక్కువ వచ్చిన తర్వాత తాగునీటి సమస్య లేకుండా పోతుంది. ముఖ్యంగా ఇక్కడ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం కూడా అయిన నేపథ్యంలో ఇక్కడ భూగర్భ జలాలు కూడా మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మార్కాపురం సమీపంలో దాదాపు 475 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ జరిగే నేపథ్యంలో ఇప్పుడు జగన్ బస్సు యాత్ర కూడా ఇటువైపే జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలంతా కూడా జగన్కు తమ అభిమానాన్ని తెలియజేయడానికి, తమ కృతజ్ఞతలు తెలియజేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లోనే బస్సు యాత్ర కూడా
జువిగుంట క్రాస్ నుంచి బయలుదేరబోతున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. జగన్ రాక కోసం వీరంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధు, అలాగే జువిగుంట నుంచి భరిత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక, మరి కాసేపట్లోనే బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే చాలా వరకు కూడా రోడ్ల వెంబడి ఇరువైపులా కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. వైఎస్ఆర్ జెండా రెపరెపలతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో స్వాగతం పలుకుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది? రవీందర్, ఎలా ఉంది వినాయక్? ఫోన్ కట్ అయిపోయింది చెప్పు. చూస్తున్నాం ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా మరి కాసేపట్లోనే వినాయక్ నుంచి మరింత సమాచారం అందిస్తాం. పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు రోడ్లకు ఇరువైపులా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రకాశం జిల్లా ప్రజలు అంతా కూడా ఇరువైపులా రోడ్లకు ఇరువైపులా చేరుకొని పెద్ద సంఖ్యలో స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జై జగన్ నినాదాలతో అలాగే కాన్వాయ్ వెంబడ పరిగెత్తుతూ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా ఊర్లో మాట్లాడాలని చెప్పి ఎక్కడికక్కడ కూడా కాన్వాయ్కి వారు రిక్వెస్ట్ చేస్తూ కూడా వెళుతున్నటువంటి దృశ్యాలు అనేకం చూశాం. ప్రజలతో మమేకమైతూ కేవలం బస్సు యాత్రనే కాదు, ప్రజలతో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వారి సమస్యల్ని కూడా వింటూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, అప్పట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10వ రోజు బస్సు యాత్ర ఒంగోలు పార్లమెంట్లో ప్రారంభం కాబోతోంది. ఈ రోజంతా కూడా ఒంగోలు పార్లమెంట్లోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు. ప్రస్తుతం ఆయన కొండేపు నియోజకవర్గం నుంచి బయలుదేరిపోతున్నారు. ఇక్కడ నుంచి ఆయన నేరుగా మనం చూస్తే కనుక 4 అసెంబ్లీ నియోజకవర్గాలు కొండేపు నియోజకవర్గం నుంచి కనిగిరి నియోజకవర్గం మీదుగా మార్కాపురం నియోజకవర్గాన్ని చేరుకుంటారు. మార్కాపురం నియోజకవర్గంలో ఈరోజు సాయంత్రం బహిరంగ సభ జరగబోతుంది. ఆ తర్వాత రాత్రికి దర్శి నియోజకవర్గం చేరుకోబోతున్నారు. మొత్తంగా చూస్తే కనుక గడిచిన 10 రోజులుగా కూడా ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలోనూ కూడా ప్రజలు ఈ బస్సు యాత్రకు నీరాజనాలు పలుకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఈ బస్సు యాత్రలో పాల్గొంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపున ఈరోజు ఉదయం ఆయన మరి కాసేపట్లోనే ఈ జువిగుంట క్రాస్ నుంచి బయలుదేరిపోతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా పెద్ద అలవలపాడు మీదుగా ఆయన కనిగిరి చేరుకుంటారు. కనిగిరిలో రోడ్ షో ముగించుకొని అక్కడి నుంచి పెద్ద అరికట్లు చేరుకుంటారు. అక్కడ తర్వాత పెద్ద అరికట్లలో ఊరు దాటిన తర్వాత భోజన విరామానికి ఆగుతారు. అక్కడి నుంచి నేరుగా చిన్న అరికట్ల మోగచింతల మీదుగా కొనకట్ల మార్కాపురం నియోజకవర్గం కొనకట్ల క్రాస్ చేరుకుని కొనకనమెట్ల క్రాస్కు చేరుకుని అక్కడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. ఒంగోలు పార్లమెంటుకు సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటికే ఈ బస్సు యాత్రలో పాల్గొనడం కోసం రావడం జరిగింది. గడిచిన 10 రోజులుగా చూసుకున్నట్లయితే కనుక కడప జిల్లా నుంచి ఇక్కడ మనం ఒంగోలు పార్లమెంట్ వరకు చూసుకున్నట్లయితే కనుక ఎక్కడికక్కడ ప్రజలు నీరాజనాలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 40 నుంచి 43 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలందరూ కూడా వడగాల్పులను సైతం లెక్క చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు. మరి కొంతమంది వివిధ ఆరోగ్య సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం, ఆ తరువాత ఆయా సమస్యలని ప్రభుత్వం తరపు నుంచి పరిష్కరించే ప్రయత్నం కోసం వారు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరోవైపున ముఖ్యమంత్రి సైతం ప్రజలతోటి ఎక్కడికక్కడ మమేకమవుతున్నారు. చాలా ఆప్యాయంగా వారందరినీ కూడా పలకరిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఎండను సైతం లెక్క చేయకుండా వస్తున్న మహిళలను కానీ అదేవిధంగా చిన్నారులను సైతం ముఖ్యమంత్రి పలకరిస్తూ తన పర్యటన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తుందని చెప్పుకోవచ్చు. గడిచిన 2017-19 మధ్యలో ఏ విధంగా పాదయాత్రకు పెద్ద ఎత్తున స్పందన లభించిందో ఈరోజు బస్సు యాత్రకు కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున స్పందన లభించిందని చెప్పుకోవచ్చు. మేమంతా సిద్ధం పేరుతోటి ఈ బస్సు యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాము, మీ వెంటే ఉన్నామంటూ కూడా ఎక్కడికక్కడ వినూత్న రీతిలో ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే జువ్వుగుంట క్రాస్ నుంచి ఆయన బయలుదేరిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి గ్రామంలోనూ కూడా పెద్ద పెద్ద గజమాలలు కావచ్చు, క్రేన్ తోటి గజమాలలు తీసుకురావడం కావచ్చు, ఊరంతా కలిసి వచ్చి ఆయనకు స్వాగతం పలికే దృశ్యాలను మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక గడిచిన 10 రోజులుగా ప్రతి పార్లమెంటు సెక్షన్లోనూ కూడా రోడ్ షో కానీ అదేవిధంగా ఒక బహిరంగ సభ కానీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బహిరంగ సభలో ఏదైతే గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన ఈ నవరత్న పథకాలు కావచ్చు, లేదంటే కనుక 2.50 లక్షల కోట్ల రూపాయల నిధులను ఏ విధంగా డీబీడీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించింది కానీ ఎటువంటి అవినీతి లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకు జరిగిన మేలు గురించి కావచ్చు వీటన్నిటిని వివరిస్తున్నారు. మరోవైపున ప్రతిపక్షాలు కలిసి వస్తున్న విధానం కానీ ఏ విధంగా గడిచిన 2014 నుంచి 19 వరకు ఏ విధంగా ప్రజలను మోసం చేశారో అవే పార్టీలకు కలిసి తిరిగి మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నాయంటూ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనూహ్య స్పందన ప్రతి చోట కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే వినాయక్.